తెలంగాణ సివిల్ సప్లైలో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్కామ్ పై ఈడీకి బీఆర్ఎస్ బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాక, పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో దీనిపై కేటీఆర్, హరీష్ రావు లేవనెత్తినప్పటికీ స్పందన లేదన్నారు. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠాగా వ్యవహరిస్తోందని, దండుపాళ్యం బ్యాచ్ లో దోచుకుంటోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పౌర సరఫరాల శాఖలో కుంభకోణంపై తాము సేకరించిన ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈడీతో పాటు సిబిఐ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. మొత్తం 715 పేజీల బుక్లెట్ తయారు చేసి దర్యాప్తు సంస్థలకు పంపిస్తున్నామని చెప్పారు. ఈ కుంభకోణంపై బీజేపీ స్పందించకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. 17 వాయిదాలు 17 నెలలు గడిచింది. 17 సార్లు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు నోటీసులు సర్వ్ చేసినప్పటికీ నోటీసులు ముట్టిన తర్వాత కూడా 17 సార్లు వాయిదాలు వచ్చినాయి. 17 సార్లు వాయిదా కోరిండ్రు. మాకు సమయం లేదని వివిధ కారణాలు చెప్తూ ప్రభుత్వం తప్పించుకుంటుంది. దొంగతనమే చేయకుంటే, దొంగే కాకుంటే, కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠ కాకుంటే, దండుపాల్యం ముఠ కాకుంటే 17 సార్లు ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం 17 సార్లు వాయిదా కోరినటువంటి కేసు ఉన్నది. ఇప్పుడు చరిత్ర తప్పించుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను, రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏజెన్సీలను సంప్రదిస్తున్నాం. ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఈడీ కార్యాలయానికి సంబంధిత ఆధారాలను కూడా ఇవాళ సమర్పించినాం. తర్వాత ఇప్పుడు మీ ముందు ప్రకటించిన విధంగా అన్ని ఏజెన్సీలకు ఈ రోజే మా పార్టీ బాధ్యులు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. 715 పేజీలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదును అన్ని సంస్థలకు ఇవాళ ఈడీకి ఇచ్చినట్టు అన్ని సంస్థలకు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఇవాళ అందజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఈ రాష్ట్రంలో టెండర్ల కుంభకోణం, ధాన్యం టెండర్ల కుంభకోణం మీద బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందనేదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇప్పటికీ 17 వాయిదా ప్రభుత్వ ఖజానాల్లోకి రావాల్సిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఏసీబీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులపై తమకు నమ్మకం ఉందని అక్కడే తేల్చుకుంటామన్నారు గంగుల. ఖజానాను ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ఏసీబీ బిజినెస్ అన్ని రావాలి, దర్యాప్తు జరపాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా, దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయాలి. 17 నెలలే మేము చెప్తున్నాం. ఎందుకు దర్యాప్తు సంస్థలు ముందుకొత్తలేవు? ఎందుకు దీని ఎంక్వైరీ జరుగుతలేదు? ఏంటి లాలూచి? ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా? ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము పోరాడుతూనే ఉంటాం. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు, న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మాకు దర్యాప్తు సంస్థల నమ్మకం ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టు ద్వారానే వీళ్ళని శిక్షిస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి యథేచ్ఛగా